పంట పొలాలను ఆశించే చీడ పురుగుల నివారణకు డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నూతన టెక్నాలజీని ఉపయోగించి చక్కని పరికరాన్ని రూపొందించింది. రసాయనాల అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో పురుగులను నివారించేలా సోలార్తో పనిచేసే దీపపు ఎర పరికరాన్ని రైతులకు పరిచయం చేసింది. నిజానికి పంటలను నాశనం చేసే కీటకాలను నిర్మూలించేందుకు రైతులు రసాయనిక ఎరువులను, పురుగుల మందులను ఎక్కువ మోతాదులో వినియోగిస్తున్నారు. వీటి ప్రభావం పెద్దగా కనిపించకపోగా రైతులపై ఆర్థిక భారం పడుతుంది. అంతేకాదు ఆహార ఉత్పత్తులపై విపరీతమైన రసాయనాలు పేరుకుపోయి వినియోగదారుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చిన ఈ సోలార్ లైట్ ట్రాపర్లు చీడ పురుగుల పని పట్టడంతో పాటు సాగు ఖర్చులు తగ్గుతున్నాయని ఖమ్మం జిల్లా కుంజర్ల మండలం బస్వపురం గ్రామానికి చెందిన రైతు కోటయ్య తన అనుభవపూర్వకంగా తెలియజేశారు. పరికరం పనితీరు ఏ విధంగా ఉంది, ఈ సోలార్ ట్రాపర్తో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయో రైతు కోటయ్యతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. పంట పొలాల్లో కీటకాలను నిర్మూలించడానికి మార్కెట్లోకి ఒక కొత్త పరికరం రావడం జరిగింది. డెల్టా థింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా కూడా ఈ సోలార్ లైట్ ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా రావడం జరిగింది. అయితే దీంతో కూడా రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే తమ పంట పొలాలకు కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ శ్రీరామ రక్షగా కూడా నిలుస్తుంది అని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనము ఖమ్మం జిల్లాలోని బస్వాపురం గ్రామం కోటయ్య గారితో ఉన్నాము, రైతు కోటయ్య గారితో ఉన్నాము. మనం మాట్లాడదాం అసలు ఈ సోలార్ లైట్కి సంబంధించి పురుగులు కూడా అంటే ఎలా వీటిని అంచివేయచ్చు అనేది కూడా మనం రైతు గారిని అడిగి కూడా తెలుసుకుందాం. చెప్పండి, అంటే మెయిన్గా ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మీకు ఎలాంటి లాభాలు ఉన్నాయి? చాలా గొప్ప లాభాలు ఉన్నాయండి. డెల్టా థింగ్స్ వారికి వచ్చేసి మేము చాలా రైతు వారిగా వచ్చేసి మేము చాలా రుణపడి ఉన్నట్టండి. అంత ప్రయోజనకారిగా ఉందండి. పురుగులు అసలు ఎన్ని రకాల పురుగులు, రెక్కల పురుగులు, ఎన్ని రకాల రెక్కల పురుగులు వచ్చి అందులో పడి చనిపోతున్నాయంటే చాలా గొప్పగా జరుగుతుంది. తర్వాత వచ్చేసి దీనివల్ల వచ్చేసి ఇన్ని రకాల పురుగులన్నీ పడి చనిపోతున్నాయి కదా. దీనికి సస్యరక్షణ కోసం వచ్చేసి పై మందులు కొట్టవలసిన అవసరాలు, కషాయాలు కొట్టవలసిన అవసరాలు అట్లా ఏమి లేకుండా తగ్గిపోతుందండి. చాలా తగ్గుతున్నట్లు లెక్క 65-70 ఇంకా కాస్త అటు ఇటుగా కూడా తగ్గుతుందన్నట్లుగా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అంటే ఎంత ఖరీదు ఉన్నది ఇది, దీన్ని ఎలా ఉపయోగించవచ్చు? దీని ఖరీదు 4000 రూపాయలండి. దీన్ని మామూలుగా వచ్చేసి సింపుల్గా తయారు చేసుకోవడంలో వచ్చేసి 4 కర్రలు బాతి దాని మీద పెట్టుకొని ఒక పైరు మీద వచ్చేసి ఒక అడుగు ఎత్తు ఉండేటట్టుగా దాన్ని అరేంజ్మెంట్ చేసుకుంటే దానిలోకి సాయంత్రం 6 తర్వాత చీకటి పడ్డ తర్వాత వచ్చేసి ఆటోమేటిక్గా లైట్ వెలుగుతుంది. కొద్ది సమయం తర్వాత ఏదో ఒక సమయంలో 10 గంటల లోపల ఈ రెక్కల పురుగులన్నీ వచ్చి దానికి అట్రాక్ట్ అయ్యి దాని చుట్టూరా తిరుగుతూ నీళ్ళలో పడి చనిపోతాయి. ఆ నీళ్ళలో వచ్చేసి సర్ఫ్ పొడి కానీ లేకపోతే షాంపూ ప్యాకెట్లు కానీ కలిపి అందులో వదిలిపెడితే పురుగులు పడ్డాయి. కొద్దిసేపు అవి లోపల నీళ్ళలో తిరుగుతున్నా కూడాను తర్వాత చనిపోతున్నాయండి. అంటే ఈ ఎన్ని ఎకరాల పొలం మీరు సాగు చేస్తున్నారు, అంటే ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టారు? మేము 4 ఎకరాల పొలం అండి. 4 ఎకరాల పొలానికి 4 దేవాలని అనుకున్నాంలే, కానీ అప్పట్లో వచ్చేసి మా కజిన్ బ్రదర్ వాళ్ళ అబ్బాయి ఒక 3, నేను ఒక 3, మొత్తం 6 ఒకేసారి వచ్చాయి. మావుడి దగ్గర నుంచి నేను తీసుకొని పెట్టుకోవడానికి దగ్గరకు వచ్చి నెల 10 రోజులు అట్లా కొద్దిగా అటో ఇటో అయిందండి. సరిగా వాడు మళ్ళీ 3 తెప్పించుకున్నాడు. మా 3గానే ఉన్నాయి, మేము తెప్పిద్దాం ఇంకో 2-3 తెచ్చుకోవాలి చేయాలనే ఆలోచనలో ఉన్నాం. కొద్దిగా అదనంగా ప్రయోజనం ఉంటుందనే ఆలోచనతో సరే తప్పించుకుంటాం, తప్పనిసరిగా తెప్పించుకుంటాము.
అంటే ఈ పరికరం లేనప్పుడు ఈ పురుగులతో మీరు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు? చాలా ఎన్ని మందులు కొట్టాల్సి వచ్చేదో, అసలు మామూలు కాదండి. ఆ రైతు అది కొట్టి ఆ మందు కొట్టాడంటే ఆ మందు కొట్టడం, ఇంకో రైతు ఇంకో మందు కొట్టాడంటే ఈ పంటను సంరక్షించుకోవాలనే ఆలోచనతో వచ్చేసి ఆ రకంగా రైతులు స్ప్రేయింగ్ చేసేవాళ్ళండి. అంటే గతంలో కూడా ఎక్కువగా పొలాలలో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు, అంటే పంటకు వచ్చిన పొలాల్లో కూడా ఈ పురుగుల వల్ల కూడా పంట నాశనం అయ్యే పరిస్థితి నెలకొన్నది కదా. అంటే మీ తోటి రైతులకు కూడా ఏమన్నా చెప్తున్నారా ఇలాంటి? చెప్తున్నాము, వాళ్ళు కూడా తీసుకొచ్చుకుంటామండి. పక్క రైతులు అందరం తీసుకొచ్చుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. తెచ్చుకోవడానికి కూడా వాళ్ళు కూడా సన్నద్ధమయ్యారండి. ఇక వాళ్ళకు కూడా మంచి ప్రయోజనం కలిగిద్ది. ఇక అన్ని రకాల చాలా మేలు జరుగుతుంది. స్ప్రేయింగ్ చేయవలసిన కెమికల్ స్ప్రేయింగ్ అయితేమి, కషాయాలు అయితే ఇవి కూడా స్ప్రేయింగ్ చేయటంలో చాలా తక్కువగా జరిగిద్దండి. అంటే బోల్డంత డబ్బు ఆదా అవుద్ది దీన్ని ఉపయోగించి కూడా. అంటే ఎలాంటి పరికరం, అంటే ఈ పరికరం రాని ముందు కూడా అంటే స్ప్రే ఎన్ని ఎకరానికి ఎంత స్ప్రే చేసేదండి? మొత్తం మీద వచ్చేసి కనీసం ఒక 6 నుంచి 8 సార్లు దాకా చేయవలసి వచ్చేదండి. ఇప్పటికి మా చుట్టుపక్కల వాళ్ళంతా కూడాను 3 సార్లు స్ప్రే చేశారండి. మేమైతే ఇప్పటికి ఒక్కసారి స్ప్రే చేసాం. ఈ పరికరం గురించి మీ తోటి రైతులకు ఏం చెప్పబోతున్నారు? దీనివల్ల చాలా గొప్ప ప్రయోజనం ఉంది. కంపెనీ సంగతి ఏది ఎలా ఉన్నా కూడాను డెల్టా కంపెనీ వాళ్ళ మట్టుకు మేము బాగా ఇష్టపడి దానివల్ల మంచి ప్రయోజనం పొందాము. మీరు కూడా తెప్పించడానికి ప్రయత్నించండి. మీ ఆలోచనలో ఉన్న దాని ప్రకారం వచ్చేసి ఇంకా వేరే తీసుకోవద్దనే ఏం కాదులే, కానీ డెల్టా థింగ్స్ వారి మట్టుకి చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. ఏదైనా చిన్న అవసరాలు ఏర్పడ్డా కూడా వీటికి ఫోన్ చేస్తే వాళ్ళు దానికి సవరణ చేస్తున్నారు. ఇక ఆ రకంగా చాలా సర్వీస్లో కూడా చాలా అడ్వాంటేజ్ ఇస్తున్నారు. అంటే ఇది ఎట్లా యూజ్ చేయాలండి? ఇది మామూలుగా అండి స్టాండ్ లాగా కర్రలతో తయారు చేసి పెట్టుకోవాలండి. దాని తర్వాత వచ్చేసి సోలార్ లైట్ ప్యానల్ ఉంది కదా, ఇక ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేసి ఈ మిషన్కే ఫిట్ చేసి ఉన్నాయి. దాని కింద వచ్చేసి నీళ్లు ఉండడానికి వచ్చేసి ఒక ట్రే ఒకటి ఉంటుంది. అందులో 1/3 వంతు వరకు వచ్చేసి నీళ్లు పోయాల్సి ఉంటుంది. దానిలో సర్ఫ్ కానీ లేకపోతే షాంపూ కానీ అందులో కలిపి ఉండడం మూలాన అందులో పడ్డ ప్రతి పురుగు కూడా చనిపోతుంది అన్నమాట. ఆ రకంగా చేసుకుంటూ పోతే బోళ్ళంతా పైన స్ప్రే చేసే మందుల ఖర్చు చాలా తగ్గుతుందండి. ఆయిల్ ఫామ్ వేసాం, అందులో పత్తి వేసాం అంతర పంటలుగా. సోలార్ లైట్ ట్రాప్స్ పెట్టాం డెల్టా వాళ్ళవి, చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అందరు రైతుల మీద అందరూ చాలాసార్లు మందులు కొట్టారు, మేమైతే ఒకేసారి కొట్టాం. ఈ ట్రాప్స్ వల్ల డెల్టా వాళ్ళ వాటి వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. రైతులు అందరూ మూకుమ్మడిగా అనుకొని అందరూ పెట్టుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుందని మేము సలహా ఇస్తున్నాం తోటి రైతులకి. అందరూ మంచిగా పెట్టుకోవాలి, ఈ రసాయనాలు తగ్గియాలని మా ఆలోచన. మేము కూడా చాలా వరకు రసాయనాలే తగ్గించి జీవామృతం అవి ఇవి అన్నీ మేము ఆయిల్ ఫామ్కి ఇస్తున్నాం. గతంలో మీరు ఎంత ఈ పైన ఉన్న అంటే ఈ స్ప్రేలకు ఎంత ఖర్చు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎంత ఖర్చు తగ్గిందంటారు? ఇప్పటికి పక్క పొలం వాళ్ళు వచ్చేసి 3 సార్లు కొట్టున్నారు సార్. 3 సార్లు వచ్చేసి ఎకరానికి వచ్చేసి కనీసం సింపుల్గా వచ్చేసి ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టుంటారండి. 4 ఎకరాలంటే 4 ఎకరాలంటే 4 5 2000 రూపాయలు ఖర్చు పెట్టినట్టండి. అటువంటి మరి మాకైతే 2 సార్లుగా తగ్గాయి, 4000 తగ్గాయి.
ఇది ఒక్కసారి కనుక కొనుక్కుంటే కనీసం ఒక 15-20 సంవత్సరాల పాటు పనిచేస్తుందండి. మళ్ళీ మళ్ళీ మార్చాల్సిన అవసరం ఉండదు. ఏదన్నా ఎప్పుడన్నా ఇదైంది అంటే ఒక బల్బే ఇదవుద్ది, బల్బు కూడా పోయిద్దనే అని అసలు నేను ఊహించట్లేదు. అంత గొప్పగా పనిచేస్తుందండి. డెల్టా థింగ్స్ వారికి వచ్చేసి మేము చాలా రైతు వారిగా నేను ముందుగా చాలా రుణపడి ఉన్నట్లండి. అంత ప్రయోజనకారిగా ఉందండి ఈ లైట్ ట్రాప్, సోలార్ లైట్ ట్రాప్. ఈ సోలార్ లైట్ ట్రాప్ చూసుకుంటే అయితే ఎంతో ఉపయోగం అని చెప్పేసి కూడా రైతు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చూసుకుంటే అయితే ఈ పంట పొలాలకి, చేతికొచ్చిన పంట పొలాలకు కూడా ఈ స్ప్రేల ద్వారా కూడా ఎంతో ఖర్చు పెట్టేవాళ్ళమని, అయినా సరే పంట వచ్చే సమయానికి కూడా ఈ కీటకాల వల్ల కూడా అనేక ఇబ్బందులు పడేవాళ్ళని చెప్పేసి రైతు కూడా చెప్తున్న పరిస్థితులు. ఈ డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా కూడా ఈ పరికరం కూడా ఎంతో ఉపయోగంగా ఉంది అని చెప్పేసి రైతు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది కెమెరామెన్ గణేష్తో రామకృష్ణ, బషాపురం వద్ద నుంచి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలంటూ అన్నదాతలకు సూచించిన నేపథ్యంలో నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువ రైతు సరికొత్త ఆలోచనలతో సేద్యంలో ముందుకు సాగుతున్నాడు. ఒకే తరహా పంటలతో ఒరిగేది ఏమీ లేదని గమనించి ఇతర సాగు విధానాలను అధ్యయనం చేసి వాటిని ఆచరణలో పెట్టి నేడు సక్సెస్ మంత్రం జపిస్తున్నాడు. సేద్యంలో లాభాలను పొందుతూ తోటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న యువ రైతు మణి ప్రతాప్ పై ప్రత్యేక కథనం మీకోసం. నల్లగొండ జిల్లా కేతిపల్లి మండలం కాసనగోడుకు చెందిన మణి ప్రతాప్ చదివింది తక్కువే అయినా అతని ఆలోచనలు మాత్రం అమోఘం. మూస వ్యవసాయానికి చెక్ పెడుతూ సేద్యంలో నూతన ఒరవడి సృష్టించేందుకు సరికొత్త తరహా సాగువైపు దృష్టి సారించాడు. ప్రయోగాల సేద్యంలో విజయాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నాడు ఈ యువ రైతు. కొంతమంది మిత్రుల సలహాలతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తూ అందరిచే శభాష్ అనిపించుకుంటున్నాడు. మణి ప్రతాప్ తన పేరులోని మొదటి 2 అక్షరాలను తనతో ఉంచుకోవాలనే జీవితంలో కష్టపడటమే కాదు, అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించాలని నిర్ణయించుకున్నాడు. వరి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రగడ జరిగిన విషయం మణిని తీవ్రంగా ఆలోచింపజేసింది. వరి కాకుండా ఇతర పంటల సాగు ద్వారా లాభాలు ఎందుకు సాధించకూడదు అన్న ఆలోచన మధ్యలో మెదిలింది. ఆ ఆలోచనే చేపలు, కోళ్లు, గొర్రెల పెంపకం వైపు మళ్లేలా చేసింది. ఇక్కడ మాకు సొంతం 7 ఎకరాల వ్యవసాయ పొలం ఉన్నది. దాంట్లో 5 ఎకరాల వరి పండిస్తాము. మిగతా దాంట్లో చెరువు పాండ్ 2 పాండ్లు తీసి 10 గుంటలు 2 గుంటలు 2 చెరువులు తీసాము. అరెకరం. మిగతా 10 గుంటలు 15 గుంటలలో కోడి పిల్లలు, గొర్రెల ఫామ్ ఉన్నది. దీనికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం కేసీఆర్ ఒడ్లు కొనను వేరే ఇతర పంటలకి వెళ్లాల్సిందే కోరడం వల్ల అప్పుడు మేము దాని మార్గదర్శకంగా తీసుకొని ఏదో ఒకటి వ్యవసాయం వరి పంట మీదే కాకుండా వేరే విధంగా ముందుకెళ్లాలని, యువతను ప్రోత్సహించాలని మా వంతుగా మేము కూడా పాండుకి, చెరువు ఫిషరీస్ తరపున మరియు గొర్రెల ఫామ్కి ఇట్లా వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము ఫస్ట్ విడతగా ఈ 2 పాండ్స్ తీసి తడిపిస్తున్నాం. మేము 7-8 నెలలు స్టార్ట్ అవుతుంది. ఇంకొక 1 మంత్లో మేము హార్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాం. దీనికి చాలా అవకతవకలు కూడా వచ్చాయి. అన్నింటినీ అధిగమించి ప్రస్తుతం మేము ఒకసారి క్రాప్ తీసి దాని పంట దిగుబడి గురించి మేము వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సమాచారం అంటే లాభ నష్టాల గురించి మాట్లాడుకుందాం. మేము చేసిన పని కృషి ఎట్లా ఉన్నది అంటే, ఫస్ట్ మేము పాండు తవ్వి వాటికి సీడ్ తెచ్చి ఫీడ్ వీటన్నిటి గురించి మాట్లాడితే, మనం చెరువుకి తీయడానికి ఒక 50,000 ఖర్చు వచ్చింది. మన సీడ్కి వచ్చేసి 15,000 నుంచి 20,000 సీడ్కి వచ్చింది. ఫీడ్కి మనకు మంత్లీ మా దాంట్లో ముఖ్యంగా కొరమేను, తెల్లచేప అంటే రవ్వ, బొచ్చ 2 కలిపి ఉన్నాయి. ఈ 2 కలిపి ఎక్కడ ఎవరు పెంచరు మ్యాక్సిమం. మేము మాత్రం ఈ 2 కలిపే పెంచాము. ఈసారి పెంచితే 2 కూడా 30 కేజీ నుంచి కేజీ మధ్యలో ఉన్నాయి. తనకున్న 7 ఎకరాల పొలంలో 12 గుంటల్లో కొర్రమేను, రవ్వ, బొచ్చే చేపలు పెంచుతున్నాడు. ఎర్ర నేలలు చేపల పెంపకానికి అనుకూలంగా ఉండవని, ఎక్కువ నీళ్లు పీల్చుకుంటాయని స్నేహితులు సలహా ఇచ్చారు. అయినా సాహసం చేసి ఎర్ర నేలల్లోనే చేపలు పెంచాలని నిర్ణయించుకుని పొలంలోనే చెరువును తవ్వించాడు. చెరువును తవ్వేందుకు సుమారు 80,000 వరకు ఖర్చు వచ్చిందంటున్నాడు యువ రైతు మణి.
తన ఊరి దగ్గరే కొందరు నాటు చేప పిల్లలు అమ్ముతుండటంతో వారి వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేశాడు. ఫీడ్ కన్వర్ట్ కోసం 2 నెలలు ప్లాస్టిక్ కవర్లతో ట్యాంక్ తయారు చేసి చేపలను పెంచాడు. అయితే అందులో 150 వరకు చేప పిల్లలు వివిధ కారణాలతో చనిపోగా మిగిలిన పిల్లలను చెరువులో పెంచడం మొదలుపెట్టాడు. ఫీడ్ విషయంలో కొర్రమేనుకు కొంత ఖర్చు ఎక్కువ, తెల్ల రకం చేపలకు మాత్రం ఖర్చు తక్కువగా వస్తుందని ఈ సాగుదారు చెప్తున్నాడు. పిల్లలు చెరువులో వేయకముందే కొన్ని మెళకువలు పాటించాలని సూచిస్తున్నాడు. కొర్రమేనుకు వచ్చేసి నేను 10 గుంటలలో 1500 పిల్లేశాను. ఈ తెల్ల రవ్వ బొచ్చ కలిపి 5000 పిల్లేశాను. 2 మధ్యలో కొద్దిగా ½ కేజీ ఆ టైప్లో వచ్చిన తర్వాత కొద్దిగా చెరువు టైట్గా అనిపించింది. దాని తర్వాత ఇంకో చెరువు తీసి దాంట్లోకి ఒక 2000 నుంచి 3000 పిల్లని తెల్ల చేపని షిఫ్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత గ్రోతింగ్ కూడా కొద్దిగా ఫాస్ట్ వచ్చింది. మెయింటెనెన్స్ విషయానికి వస్తే పిల్ల ఖర్చు పాండుకి 50,000, దీనికి పిల్లకి 15,000 నుంచి 20,000. తర్వాత మనకి మేతకు ఫీడ్కి వచ్చేసి కొరమేన్కి నెలకి 6,000, 5,000 నుంచి 6,000. తెల్ల చేప కూడా అంతే, నెలకు 1 టన్ను అట్లా వేయడం జరిగింది. ఓవరాల్గా ఇప్పుడు వచ్చేసి ఒక 50,000 కొరమేన్కి, 60 నుంచి 70,000 వరకు తెల్ల చేపకి మేత వేయడం జరిగింది. ఈ అన్నిటికీ మేమైతే మేము అనుకునేదే కొరమేను 1 టన్ను, తెల్ల చేప 2 టన్నుల నుంచి 3 టన్నుల వరకు రావాలని మా అంచనా ఉంది. వస్తే మేము పడ్డ కష్టానికి ఫలితం లభిస్తుందని మేము కోరుకుంటున్నాము. ఒకే చెరువులో 1500 కొర్రమేను, 5,000 వరకు తెల్ల రకం చేపలు వేయడంతో చేపలు ఆక్సిజన్ తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయాన్ని వెంటనే పసిగట్టిన మణి మరో పాండును సిద్ధం చేసుకుని సగం చేప పిల్లల్ని అందులో వేశాడు. ప్రస్తుతం 2 పాండ్లలో పెరుగుతున్న చేపల్లో ఎదుగుదల బాగుంది. చేపలు పెట్టుబడి దశకు చేరుకున్నాయి. ఒక్కో చేప కిలో వరకు రావడంతో మార్కెట్కు తరలించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు ఈ పెంపకందారు. అయితే బయట మార్కెట్లో చేపలు అమ్మేందుకు తీసుకువెళ్తే తరుగు, రేటు తక్కువ వంటి అంశాలు ప్రభావితం చేస్తాయని తెలుసుకుని తానే స్వయంగా విక్రయించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. చేపలతో పాటు ఆ పక్కనే ఒక షెడ్డును నిర్మించుకొని వివిధ రకాల కోళ్లను పెంచుతున్నాడు మణిప్రతాప్. నాటు కోళ్లతో పాటు నల్ల కోళ్లని, పందెం కోళ్లను పెంచుతున్నాడు. విజయవాడ నుంచి ఇంక్యుబేటర్ను తీసుకువచ్చి గుడ్లను పొదిగిస్తున్నాడు. స్థానికంగా నాటుకోళ్లకు మంచి డిమాండ్ ఉండటంతో ఫామ్ వరదే అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ఈ యువ రైతు. బయట మార్కెట్ల కంటే లాభాలు అధికంగా వస్తున్నాయని తెలిపాడు. కోళ్లతో పాటు గొర్రెల పెంపకం చేపట్టే ఇప్పటికే అమ్మకం చేసి మంచి లాభాలు ఆర్జించాడు. చేపలతో పాటు నాటుకోళ్ల ఫామ్ కూడా పెట్టాము. నాటుకోళ్ళు వచ్చేసి మనం భీమవరం నుంచి కొన్ని తెప్పించాం. మన గుడివాడ కాడ నుంచి బ్రీడ్, మన పందెం కోళ్ళ బ్రీడ్ అవి ఉన్నాయి. ప్లస్ అలాగే కడక్నాథ్ పిల్లలు కూడా ఒక 40 మన గవర్నమెంట్ కంపసాగర్ సార్ వాళ్ళు ఇస్తే అక్కడి నుంచి కూడా తెచ్చి అవి కూడా చాతున్నాము. నాటుకోళ్ళకి మనకి మార్కెట్లో ఎక్కువ విలువ ఉంది, మార్కెట్లో మంచి రేటు కూడా ఉంది. కాబట్టి ఈ బాయిలర్ కన్నా నాటుకోళ్ళనే ఇక్కడ విలేజ్ పరంగా మేము ఇక్కడే మన ఫామ్ దగ్గరే సేల్ అయిపోతాయి. ఉండట్లేదు, దొరకట్లేదు. అంటే మన దగ్గర 500 కోళ్ళ దాకా ఉన్నాయి. అయినా సరే మేము అందేయలేకపోతున్నాము. మా ఫామ్ దగ్గర నుంచే చాలామంది హోల్సేల్గా డైరెక్ట్ కస్టమర్కే అమ్ముదాం అనేది మా కాన్సెప్ట్ తోటి, డైరెక్ట్ కస్టమర్కే తక్కువ 50 రూపాయలు తక్కువ అయినా సరే డైరెక్ట్ కస్టమర్కే అమ్మాలని మేము అట్లానే అమ్ముతున్నాం. మంచి మార్కెట్ ఉంది. వాటిని కూడా మేము కడక్నాథ్ పిల్లలు, మన ఒరిజినల్ తెలంగాణ నాటుకోడి పిల్లలు, అసలు క్రాస్ బ్రీడ్ కాకుండా ఒరిజినల్ బ్రీడ్లో మేము తెచ్చి ఇక్కడ పెంచడం వల్ల మా దగ్గరికి ఎక్కువ మంది వచ్చి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఈ షెడ్ ఓన్లీ కోడి పిల్లల కోసమే వేసాము. ఇది కోడి పిల్లలకి అవసరమే దీన్ని వాడటం. ఇట్లా వాడటం వల్ల కోడి పిల్లలకి గాలి ఎక్కువ వాతావరణం ఉండటం వల్ల మంచిగా ఒక 4-5 నెలల నుంచి 6 నెలల లోపే మనకి 1.5 కేజీ 2 కేజీకి నాటుకోళ్ళు కూడా వస్తున్నాయి. డబ్బుల విషయానికి వస్తే మేము ఒక 25,000 నుంచి 30,000లో షెడ్ అయిపోయింది. వీటికి అదే మనకి కోడి పిల్లలకి హ్యాచరీస్ కూడా మన దగ్గర ఫస్ట్ నేను ఒక 100 పిల్లల్ని బయట తీసుకొచ్చాను. 70 రూపీస్ చిక్ విధంగా. తర్వాత నుంచి ఆ పిల్లలు నేను ఊర్లో నాటుకోళ్ళు కొనుక్కొచ్చి వాటిని ఎగ్స్ పెట్టించి మేము విజయవాడ నుంచి విఎన్కే నుంచి హ్యాచరీస్ది ఇంక్యుబేటర్ కొనుక్కొచ్చి మన దగ్గర హ్యాచరీస్ తయారవుతున్నాయి. ఒక 30 days 25 days 30 days వరకు మనకే మంత్లీ ఒక 70 పిల్లలు 70 పిల్లలు 80 పిల్లలు మన దగ్గరనే రొటేషన్ అవుతున్నాయి. కాబట్టి మనకి ఇప్పుడు పిల్లలు కూడా బయట కొనుక్కొచ్చే ఇబ్బంది లేదు. రొటేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక కంటిన్యూ ఇదే విధంగా మనకి కోడి పిల్లలది నడుస్తూనే ఉంది. మనకి జనరల్గా ఖర్చులకి, మనకి ఇంటి ఖర్చులకి వాటికి ఈ పిల్లలది సరిపోవడం వల్ల మనకి డబ్బులు ఏమైనా కనిపిస్తాయని ఆలోచన. కోళ్లు, గొర్రె పెంపకాలతో వచ్చిన ఆదాయం వ్యవసాయానికి సరిపోతుందని మణిప్రతాప్ తెలిపాడు.
ప్రత్యామ్నాయ సాగు చేపట్టాలంటే కొంత ధైర్యం అవసరమంటున్నాడు. నష్టాలు వస్తాయని భయపడితే జీవితంలో ముందుకు సాగలేమని, వాటిని అధిగమిస్తూ వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని తన అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాడు. మణిప్రతాప్ దూరదృష్టి, సాగు విధానాలను చుట్టుప్రక్కల గ్రామాల రైతులు అభినందిస్తున్నారు. కొందరు రైతులు మణిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. చాలా మంది చెప్తున్నారు, మా దగ్గర ఫీడ్ కన్వర్ట్ పిల్లలు ఉన్నాయి, అవి ఉన్నాయి, మా దగ్గర తీసుకెళ్ళండి, 20 రూపాయలు 15 రూపాయల నుంచి ఏవో చెప్తున్నారు. అట్లా చేయడం వల్ల కొత్తగా ఎవరన్నా పెట్టాలనుకునే వాళ్ళకి చాలా పెట్టుబడి వస్తుంది. అదే అట్లా కాకుండా మేము ఏం చేసినామంటే మా దగ్గర నాటుకు కొరమైన పిల్లల్నే 1 రూపీ 1.5 రూపీ 2 రూపీస్ పెట్టి కొరమైన పిల్లలు తెచ్చుకొని మా దగ్గరే ఒక ట్యాంక్, టెంపరరీ ట్యాంక్ లాగా పట్టతో తయారు చేసుకొని ఒక 1.5 మంత్ మేము వాటిని ఫీడ్ కన్వర్ట్ చేసాం. ఫీడ్ మేత కన్వర్ట్ చేసిన తర్వాత మేము ఈలోపు అది కన్వర్ట్ చేసే టైంలో మేము ఇక్కడ పాండు కూడా తీసుకోవడం, ఈ కార్యక్రమం మొత్తం అయిపోయింది. ఈలోపు పిల్లలు కూడా ఫీడ్ కన్వర్ట్ కావడం వల్ల అదే పిల్లల్ని తీసుకొచ్చి మేము ఇక్కడ ఫాన్లో వేయడం జరిగింది. అట్లా వేయడం వల్ల మనకి చాలా ఖర్చు తక్కువ వచ్చింది. 10,000 లోపులో మాకు ఒక 2,000 కొరమైన పిల్లలు వచ్చేసినాయి. లేదనుకుంటే మనకి 25,000 30,000కి కొరమైన పిల్లకి సీడ్కి బాగా మార్కెట్లో ఎక్కువ రేట్లు 20 రూపీస్ పిల్లకి 5 ఇంచులు అట్లా అని చెప్తున్నారు. అట్లా కొత్తగా ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే చిన్నపిల్లని తీసుకొని కొద్దిగా రిస్క్ అయినా మనమే ఫీడ్ కన్వర్ట్ చేసుకోవటం వల్ల మనకి మనకి చెప్పే విధంగా మనకు కూడా ఈ 1.5 మంత్లో వాటి మీద కొద్దిగా అవగాహన వస్తుంది, చేప గురించి, కొరమైన గురించి. కాబట్టి అట్లా మనం చేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా అమ్మే విషయానికి వచ్చేసరికి మనం ఒక 8 నెలలు 9 నెలలు కష్టపడి తీరా అమ్మేసరికి వస్తామంటే మనకి మనం పోయి కొందామంటే 450 500 400 అట్లా చెప్తున్నారు. అదే మనం అమ్ముదామని ఎవరన్నా బేరగాళ్ళకి అట్లా ఫోన్ చేయడం వల్ల వాళ్ళు 250 230 270 ఇట్లా చెప్తున్నారు. అట్లా కాకుండా మనమే ఒక సండే కొన్ని పట్టుకొని, లేకపోతే డైలీ ఇక్కడ మన దగ్గర మార్కెటింగ్ చేసి సోషల్ మీడియాలో వాడుకొని మన దగ్గరికే కస్టమర్ వచ్చే విధంగా ఒక 50 రూపాయలు తక్కువైనా డైరెక్ట్ కస్టమర్కి అమ్మే విధంగా చేయాలనేది మా ఆలోచన. అట్లా చేయడం వల్ల కస్టమర్కి లాభం ఉంటుంది, మనకు కూడా కొద్దిగా లాభం ఉంటుంది. మధ్యలో బేరగాలు లేకుండా చేయడం వల్ల లాభం అని మేము అదేవిధంగా చేద్దామని ఆలోచిస్తున్నాము. ముఖ్యంగా మాది ముసి పరివాహక ప్రాంతం కాబట్టి మా ఏరియాలో వరి పంటకు తప్ప వేరే ఏ పంటకి అనుకూలమైన ప్రాంతం కాదు ఇది. అయినా సరే యువత కొంతమంది ముందుకొచ్చి ఇలాంటి ఏదో ఇతరత్ర పంటల దృష్టి సాధించి వాటి ద్వారా కూడా లాభాలు రావడం వల్ల మనకి ముఖ్యంగా మనం జీవనాధారం కోసం ఇవి పనికొస్తాయి. వరి ఒక్కటే ఎంచుకోవడం వల్ల మనకి ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ కొనడం వల్ల ఇట్లా అమ్మేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఇలాంటి మనం ఇతరత్ర పంటల వైపు దృష్టి సారించడం అంటే మన కాళ్ళ మీద, మన పనుల మీద మనం బతుకు. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.